హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదనందన బ్రజ జన రంజన, యశోదనందన బ్రజ జన రంజన, యశోదనందన బ్రజ జన రంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ, పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నమామో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధరణే మూకం కరోతి వాచాలం పంగం లంగాయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనకారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ అందరికి కూడా దండవత్ ప్రణామాలు. మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ అందరికి కూడా దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనము శ్రీమద్ భాగవతము చతుర్థ స్కందము 9వ అధ్యాయము 29వ శ్లోకం నుంచి కూడా మనం తిరిగి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దేవుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల నిన్న రాత్రి వచ్చేసాం 11:30కి. వెరీ గుడ్ మాతాజీ, వెరీ నైస్ మాతాజీ. మీరు కూడా ఇదేగా మాతాజీ, మనలో కూడా దేవుడు ఉన్నారు కదా. ఆ ప్రభు మాతాజీ గురుగా మాతాజీ వల్ల మాకు జయ శ్రీమన్నారాయణ దయ వల్ల బృందావనం అంత బాగా చూసారా? చూసాం మాతాజీ. అయోధ్య, నైమిషారణ్యం, గోకులం, బృందావనం, మధుర, బదరి. సో మళ్ళీ మనం చివర్లో చర్చించుకుందాం మాతాజీ, ఏమనుకోవద్దు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మైత్రేయం వాచ మాతు సపత్న్య వాగ్భ్యానైర్హది విదస్తు తాన్ స్మరాన్ నైచన్ ముక్తిపతేర్ముక్తిం తస్మాత్ తాపముపేయివాన్. మైత్రేయుడు సమాధానమొసగెను. సవతి తల్లి వాగ్బాణములచే హృదయము తూట్లు పడగా ధ్రువుడు మిగిల ఖిన్నుడయ్యెను. ఆ విధముగా జీవిత లక్ష్యమును గూర్చి స్థిరమగు సంకల్పము కలిగినప్పుడు అతడు ఆమె దుష్ప్రవర్తనమును మరవలేదు. ఈ జగము నుండి, ఈ భౌతిక జగము నుండి నిజమగు మోక్షమును కోరకున్నను తన భక్తి వలన భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు తనకు గల భౌతిక కోరికలను తలచుకొని సిగ్గు చెందెను. లక్ష్మీదేవి మాతాజీ చాలా పెద్దది ఉంది పర్పటు. సో నేర్చుకోండి. లక్ష్మీదేవి మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత విజయలక్ష్మి మాతాజీ 3వ పారాగ్రాఫ్ చదవండి. తర్వాత శశికళ మాతాజీ 4, 5 పారాగ్రాఫ్లు చదవండి మాతాజీ. తర్వాత మళ్ళీ చెప్తాను నేను. లక్ష్మీదేవి మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ ఉన్నారండి? ఉన్నారు ప్రభు, ఇంట్లో ఉన్నారు వాళ్ళు. విజయలక్ష్మి మాతాజీ. ప్రభుజీ లేకపోతే మాతాజీ మీరు చదవండి. అలాగే ప్రభుజీ. భాష్యంపై జయశ్రీల ప్రభుపాదులు వారికి జై. భాష్యం. ఈ ముఖ్యమైన శ్లోకమును సుప్రసిద్ధ వాక్యతలు పెక్కురు వ్యాఖ్యానించి ఉంది. తాను కోరినట్టి జీవిత లక్ష్యమును సాధించిన పిమ్మటయు ధ్రువుడేల సంతృప్తి చెందలేదు, ప్రసన్నతను పొందలేడు. విశుద్ధ భక్తుడు ఎల్లవేళలా భౌతిక కోరికల నుండి విడివడి ఉండదు. ఈ భౌతిక జగమునందు మనుజుని కోరికలు దాదాపు ఆసురీ స్వభావమునే కలిగి ఉండదు. ఇతరులను శత్రువులుగా భావించి వారిపై ప్రతీకారం తీర్చుకొనవలనని తలుచుట. ప్రపంచమునందు అత్యున్నతుడగు నాయకునిగా లేక వ్యక్తిగా కాగోరి ఇతరులతో పోటీ పడుట అటువంటివే. ఇది అంతయో భగవద్గీత ఎందలి 16వ ఆశ్రీ స్వభావంగా వర్ణితమైనది. విశుద్ధ భక్తుడు భగవాన్ని కోరున ఏదీనూ లేదు. దేవదేవుని శ్రద్ధగా సేవించుటయే అతని కార్యం. భవిష్యత్తులో ఏమి జరగనున్నదని అతడు చింతింపడు. ముకుందమాల స్తోత్రం నందు కులశేఖర మహారాజు రచయిత ఈ విధంగా ప్రార్థించను. హే ప్రభు, ఈ భౌతిక జగమునందు ఇంద్రియ భోగము నొసగడి ఎట్టి స్థానమును నేను కోరను.
నిరంతరము నీ సేవలో నెలకొంటనే నేను కోరుదును. అదే విధంగా శ్రీ చైతన్య మహాప్రభువు సైతము, ఓ జగన్నాథ, నేను ధనమును కోరను, అనుచరులను కోరను, సౌందర్యవతియగు భార్యను కోరను. జన్మ జన్మలు నీ సేవకే నా జీవితమును అంకితం కావించుటను నేను కోరుదును అని ప్రార్థించి శ్రీ చైతన్యుల వారు ముక్తిని కూడా కోరలేదు. తనను అవమానించిన సవతి తల్లి ఎడగల ప్రతీకార స్వభావంచే ప్రభావితుడైన ధ్రువుడు ముక్తిని గూర్చి ఆలోచించలేదని, ముక్తి అననేమో అతడు ఎరగకుండెనని ఈ శ్లోకమున మైత్రేయుడు విదురునకు సమాధానం ఒసగెను. కనుక ముక్తినే తన జీవిత లక్ష్యంగా చేసుకొంటలో అతడు విఫలుడయ్యను. కానీ విశుద్ధ భక్తుడు సైతము ముక్తిని మోక్షమును వాంఛింపడు. అట్టివాడు దేవదేవుడు శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడు. భగవానుని అతడేమీను కోరడు. తనకు భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు ధ్రువుడు ఆ స్థితిని అనుభూతమునర్చుకొనగలిగాడు. అప్పుడు అతడు వసుదేవ స్థితికి చేరి ఉండుటయే దానికి కారణం. భౌతిక కల్మషం ఏమాత్రం గోచరించని స్థితినే ఆ వసుదేవ స్థితి సూచించును. అనగా ఆ స్థితి యందు సత్వ రజస్తమో గుణములనేది ప్రశ్నయే ఉదయించదు. కనుక మనుజుడు భగవాన్ని దర్శింపగలడు. ఈ విధంగా భక్తుడు వసుదేవ స్థితి యందు శ్రీకృష్ణుని ముఖాముఖిగా గాంచగలిగినందున ఆ దేవదేవుడును వాసుదేవుడని పిలువబడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ చదువుతారు మాతాజీ? చదువుతాను ప్రభుజీ. మాతాజీ చదవండి మీరు. 3వ పారాగ్రాఫ్ 4వ పారాగ్రాఫ్ చదవండి. తర్వాత విజయలక్ష్మి మాతాజీ మీరు 4, 5, 6 పారాగ్రాఫ్లు చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. తన ముత్తాతయగు బ్రహ్మదేవుడు కూడా అనుభవించనంతటి మహోన్నతమగు స్థానమును ధ్రువుడు కోరెను. దేవదేవుడగు శ్రీకృష్ణుడు తన భక్తుని ఎడ అమితానురాగము కరుణ కలిగినట్టివాడు. భక్తి యోగ నిర్వహిస్తే కేవలము 5 ఏళ్ల ప్రాయమున ఒంటరిగా అడవికెక్కిన ధ్రువుని వంటి భక్తుని ఎడ అది విశేషముగా కనపడును. అందువలన అతడు భక్తుని ఉద్దేశము విశుద్ధము కాకుండాను దానిని పట్టించుకొనడు. కేవలము భక్తిని సేవనే అతడు గమనించును. కానీ భక్తునికి ఏదేని కోరిక ఉద్దేశము ఉన్నతో దానిని భగవానుడు ప్రత్యక్షముగానో పరోక్షముగానో ఎరిగియుండి అతని కోరికలను తీర్చివేయును. భక్తుని ఎడ భగవానుని విశేషానుగ్రహం ఇదియే. ఏ బద్ధజీవుడును ఇంతవరకు వసించనట్టి ధ్రువలోకము భక్త ధ్రువునకు వసగబడినది. విశ్వమునందు మహోన్నతులకు జీవుడైనప్పటికీ బ్రహ్మదేవునకు సైతము ధ్రువలోకమున ప్రవేశము కల్పింపబడలేదు. విశ్వమునందు ఎప్పుడు ఉపద్రవము కలిగినను దేవతలు క్షీరోదక సాయి విష్ణువును చూడనేగి క్షీరసాగరమున నిలుతురు. తన ముత్తాతయగు బ్రహ్మ యొక్క స్థానము కన్నను మహోత్కృష్టమగు స్థానమును పొందవలన ధ్రువుని కోరిక ఆ విధముగా తీరినది. ఈ శ్లోకమునందు భగవానుడు ముక్తిపతి అని వర్ణించబడిన, అనగా అన్ని విధములకు ముక్తులను అతడు తన పాదపద్మముల చెంత కలిగి ఉన్నాడని భావం. సాయుధ్యము, సారూప్యము, సాలోక్యము, సామీప్యము, సార్ష్టి అనుతూ ముక్తులు 5 రకములు. భక్తియుత సేవయందు నెలకొనిన ఎవడైనను వీటిని సాధింపగలడు. వీటిలో సాయుధ్య ముక్తినే మాయావాద తత్వవేత్తలు సాధారణంగా కోరుదురు. భగవానుని నిరాకార బ్రహ్మతేజంలో వారు లీనము కాగోరుదురు. ఎక్కువ విద్వాంసుల అభిప్రాయం అనుసరించి ఈ సాయుధ్య ముక్తి 5 ముక్తులలో చేర్చబడినను నిజముగా ముక్తి కానేరదు. ఏలయన సాయుధ్య ముక్తిని బడిసిన పిమ్మటయు జీవుడు తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందగలడు. శ్రీమద్ భాగవతము 10.2.32లో నుండి మనకు సమాచారము లభించుతున్నది. ఈ శ్లోకమున పతంతి అధ, వారు తిరిగి పతనము చెందుదురు అని చెప్పబడినది. అద్వైత అయిన వాడు తీవ్రమగు తపస్సు పిదప నిరాకార బ్రహ్మజ్యోతిలో నీలముగును. కానీ జీవుడు ఎల్లప్పుడూ భగవానునితో ప్రేమ వినియమునే కోరుకును. కనుక అద్వైత సాయుధ్య ముక్తిని పడసినను భగవానునితో సాహచర్యము లేనందున అతనిని సేవింపజాలనందున తిరిగి భౌతిక జగత్తునకు పతనము చెందును. అప్పుడు అతని సేవాభావము, మానవతావాదము, పరహితము, లోకోపకారము వంటి లౌకిక
కళ్యాణ కార్యములచే సంతృప్తి చెందును. అటువంటి పతనములకు మాయావాద సంప్రదాయమునందలి పెద్ద పెద్ద సన్యాసులు కూడా ఎక్కువ ఉదాహరణలు కలవు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. కనుక వైష్ణవ తత్వవేత్తలు సాయుధ్య ముక్తిని ముక్తి కోవలోనికి చేర్చరు. వారి అభిప్రాయం అనుసరించి ముక్తి అనగా మనుజుడు మాయను సేవించే స్థితిని వదిలి భగవానుని ప్రేమ భక్తిని పొందుట అని భావము. జీవుని సహజ స్థితి శ్రీకృష్ణుని సేవించుటేనని శ్రీ చైతన్య మహాప్రభు సైతము ఈ సందర్భమున పలికిరి. అదే నిజమైన ముక్తి. అన్ని విధములకు కృత్రిమ స్థితులను విడిచి జీవుడు తన నిజ స్థితిలో నెలకొనినప్పుడు ముక్తుడనబడును. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవ యందు నెలకొనినవాడు ముక్తునిగా బ్రహ్మభూతుడు భావింపబడునని భగవద్గీత యందు ఇది ధ్రువపరపబడినది. భౌతిక కల్మషము లేనప్పుడు భక్తుడు బ్రహ్మభూత స్థితి యందున్న వానిగా పరిగణింపబడునని భగవద్గీత యందు తెలుపబడినది. ముక్తి అనగా భగవత్ సేవలో నెలకొంటేనని పద్మపురాణమునందును ధ్రువపరచబడినది. ధ్రువుడు మొదట భగవత్ సేవను కోరక తన ముత్తాత స్థానము కన్నను మహోన్నతమగు స్థానమును కోరి ఉండినని మైత్రేయుడు వివరించెను. ఇది దాదాపుగా ఇంద్రియ సేవే గాని భగవత్ సేవ కాదు. ఈ భౌతిక జగత్తు నందలి మహోన్నతమగు స్థానమైన బ్రహ్మస్థానమును పొందినను జీవుడు బద్ధుడే అయ్యుండును. విశుద్ధ భక్తి యోగ స్థితికి చేరిన వాడు బ్రహ్మ, ఇంద్ర వంటి గొప్ప దేవతలను కూడా సామాన్యముగా కీటకములుగా భావించును. తుచ్చమగు కీటకము ఇంద్రియ భోగ వాంఛను కలిగి ఉండగా బ్రహ్మ వంటి మహోన్నతుడగు వ్యక్తి కూడా ప్రకృతిపై ఆధిపత్యమునే కోరుట దీనికి కారణము. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. రత్నకుమారి మాతాజీ, మీరు 7వ పారాగ్రాఫ్ తర్వాత 8వ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. తర్వాత స్వాతి మాతాజీ, మీరు 9, 10 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ. ధ్రువుడు మొదట భగవత్ సేవను మాతాజీ, ఇంద్రియ భోగం అనగా ఓకే ప్రభుజీ, సారీ ప్రభుజీ. ఇంద్రియ భోగం అనగా ప్రకృతిపై ఆధిపత్యం అనే భావము. ప్రకృతిపై ఆధిపత్యము కొరకే బద్ధజీవుల నడుమ పోటీ జరుగుచుండు. ప్రకృతి నియమములపై ఆధిపత్యం వహించుటకు అనేకములకు నూతన విధానములను కనిపెట్టుచున్నందున నవీన శాస్త్రజ్ఞులు తమ జ్ఞానమునెడ గర్వితులై ఉండు. అది ఏ మానవ నాగరికత పురోగతి అని వారు భావింతురు. ఎంతగా ప్రకృతిపై ఆధిపత్యం వహించినచో అంతగా పురోగమించినట్లు వారు తలతురు. మొదట ధ్రువుని భావన ఆ రీతిగానే ఉండెను. బ్రహ్మ కన్నను ఉన్నత స్థానమున నిలిచి ఈ భౌతిక జగముపై ఏలుబడిని పొందగోరెను. కనుకనే తాను గాజు పెంకులను కోరినను పిక్కు వజ్రములను పొందినట్లుగా భగవద్ దర్శనం పిదప ధ్రువుడు తెలుసుకొనగలిగినని ఒక చోట తెలుపబడినది. తన సంకల్పమును మరియు చరమ వరదానమును పోల్చి చూడగా ధ్రువునకు అది అవగతమయ్యను. బ్రహ్మ యొక్క స్థానము కన్నను పరమోత్కృష్టమగు స్థానమును పొందవలెనను తన కోరిక నిస్సారమైనదని అతడు దేవదేవుని ముఖాముఖి గాంచినంతనే తెలుసుకొనగలిగాను. భగవానుని ముఖాముఖి గాంచగలిగినందున వసుదేవ స్థితికి చేరినప్పుడు ధ్రువుని భౌతిక కల్మషమంతయు తొలగిపోయెను. అంతటా తన కోరికలను తాను సాధించిన దానిని తలుచుకొని అతడు సిగ్గు చెందెను. తండ్రి రాజ్యమును త్యజించి మధువనమునకు పోయినను, నారదముని వంటి గురువును పొందినను, ఇంకనూ సవతి తల్లిపై ప్రతీకారం తీర్చుకొనవలెనని తలచుట పట్ల, భౌతిక జగమునందు అత్యున్నత మగు స్థానమును పొందవలెనని కోరుట పట్ల మిగుల సిగ్గుపడెను. భగవాను నుండి సమస్త వాంఛిత ఫలములను పొందిన పిమ్మటయు అతడు ఖిన్నుడై ఉండుటకు ఇవి కారణములు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధ్రువుడు వాస్తవముగా భగవానుని గాంచినంతటా ఇక తల్లిపై ప్రతీకార భావము లేదా భౌతిక జగతును ఏలవేల వలెనడి కోరిక అనేది ప్రశ్నయే ఉదయించదు. కానీ పరమ దయాళువగు భగవానుడు వాటిని ధ్రువుడు కోరి ఉండేనని ఎరుగును. ధ్రువునితో సంభాషించినప్పుడు ఆ దేవదేవుడు వేదాహం అని పలికెను. ఏలైన కొన్ని భౌతిక లాభములను కోరినప్పుడు భగవానుడు అతని హృదయమునందు నిలిచి
వాణ్ణి నెరుగగలిగెను. మనిషి ఆలోచించి సమస్తమును భగవానుడెరుగను. వేదాహం సమతిత అని అనుచు భగవద్గీత యందున ఇది పరుపబడినది. భక్త ధ్రువుని కోరికలన్నింటినీ భగవానుడు తీర్చెను. సవతి తల్లి సవతి సోదరునిపై అతనికి గల ప్రతీకార భావము తీరినది. తన ముత్తాత స్థానము కనను అత్యున్నతమగు స్థానమును పొందవలెనను కోరికయు తీరినది. అదే సమయమున వాటితో పాటు ధ్రువలోకమును శాశ్వత స్థానము లభించినది. శాశ్వతమగు లోకమును సాధించవనని ధ్రువుడు ఊహింపకున్నను. శ్రీకృష్ణుడు మాత్రము ఈ భౌతిక జగమునందలి పరమోత్కృష్టమగు స్థానమును ధ్రువునకేమి ప్రయోజనం అని అతను పక్షమున ఆలోచించను. కనుకనే మార్పు రహితములుగా ఇంద్రియములతో 36,000 సంవత్సరములు ఈ భౌతిక జగములను పాలించటకు పెక్కు యజ్ఞములను నిర్వహించటకు ధ్రువునకు భగవానుడు అవకాశం వసగెను. తద్వారా అతడు విశ్వవిఖ్యాతుడకు రాజు కాగలడు. ఆ భౌతిక భోగము పూర్తయిన పిమ్మట అతడు ధ్రువలోకమున కూడి ఉన్న ఆధ్యాత్మిక జగత్తునకు చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవతం. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. అందరికీ కూడా దండ ప్రణామాలు. సో మనం చూసాం, చక్కగా తెలుసుకున్నాం మనం ధ్రువుడు ఏ విధంగా భగవత్ సాక్షాత్కారం పొందారు. భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత ఆయన ఏ విధమైనటువంటి వరదానాలు ఆయనకి ఇచ్చారు, ఏ విధంగా ఆయన లైఫ్ లో ఇంక ఈవెంట్స్ అన్ని కూడా ఏ విధంగా జరుగుతాయి మొత్తం అంతాను. సో ఏ విధంగా 36,000 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారి తర్వాత రాజ్యం చేస్తారు. సో తర్వాత వాళ్ళ తమ్ముడిని చంపిన తర్వాత మళ్ళీ యక్షులతో యుద్ధం చేస్తారు. అదంతా అయిన తర్వాత మళ్ళీ ఆయన వైకుంఠానికి ఏ విధంగా వెళ్తారు, సవతి తల్లి ఏ విధంగా మరణిస్తుంది, ఇటువంటి విషయాలు అన్ని కూడా. సో మళ్ళీ ఆయనకి మోక్షం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ధ్రువ నక్షత్రం అనే ధ్రువ నక్షత్రం, ధ్రువ ప్లానెట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఆయన పొందుతారు. ధ్రువ ప్లానెట్ మీద ఆయన రాజ్యం చేస్తారు అని చెప్పి మొత్తం అన్ని విషయాలన్నీ కూడా ఆయనకి చెప్పారనమాట. చెప్పిన తర్వాత కూడా ధ్రువుడికి భగవంతుడిని చూసినా సరే ఆయనకి ఇంకా ఆ సంతృప్తి అనేటువంటిది లేదు. అంటే భగవంతుడిని చూసినందుకు సంతృప్తి ఉంది, కానీ ఆయనకి ఏదో కొంచెం వెలితిగా ఉందన్నమాట. సో ఏమిటి దానికి గల కారణం ఏమిటి? విదురుడు ప్రశ్నించారు కదా మనకి. సో శ్రీహరి పరమపదము సుదుర్లభమైనటువంటిది, విశుద్ధ భక్తియుత సేవ ద్వారానే లభించగలదు. సో ధ్రువుడు ఆ స్థానమును ఒకే జన్మలో సాధించినా సరే అతడికి ఇంకా సంతృష్టి చెందలేదు. ఇది ఒక జన్మలో ఆ యొక్క పరమ పదాన్ని సాధించడం అనేటువంటిది చాలా చాలా కష్టం అనేటువంటి విషయం అన్నమాట. అందులోనూ ధ్రువుడు ఎప్పుడు సాధించాడు? కేవలం 5 సంవత్సరాల వయసులోనే ఆయన సాధించేశాడు ఇవన్నీ కూడా. సో భగవంతుడితోటి ముఖాముఖి చూడగలిగాడు. ఆయన మొత్తం జ్ఞానం అంతా కూడా ఆయన యొక్క శంఖం ద్వారా టచ్ చేసి మొత్తం జ్ఞానం అంతా ఇచ్చారు. ఆయనకు ప్రార్థనలు చేశారు, వరదానాలన్నీ ఇచ్చారు. అంతా అయిన తర్వాత కూడా ఇంకేముంది, టార్గెట్ అచీవ్డ్. అయినా సరే ధ్రువుడికి సంతోషం లేదు. ఎందుకు సంతృష్టి చెందలేదు అంటే కనుక దానికి సమాధానంగా మైత్రేయ ముని ఈ శ్లోకంలో చెప్పారనమాట. సో ఈ భౌతిక జగం నుండి నిజమైనటువంటి మోక్షాన్ని కోరకున్నను తన భక్తి వలన భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు తనకు గల భౌతిక కోరికలను తలచుకుని సిగ్గు చెందెను. సో ధ్రువుడు నేను భగవంతుణ్ణి ఎందుకు నేను అప్రోచ్ అయ్యాను ఆయన దగ్గరికి? భౌతిక పరమైనటువంటి కోరికలు, 2 రకాల కోరికలు. ఒకటేమిటి, సవతి తల్లి మీద ఆయన ఆ యొక్క ప్రతీకారం తీర్చుకోవడము. రెండవది వాళ్ళ ముత్తాతగారైనటువంటి బ్రహ్మదేవుడి కంటే కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి రాజ్యాన్ని పొందటం. ఈ 2 కూడా ఆయన యొక్క కోరికలు అన్నమాట. కానీ ఎప్పుడైతే గనక మనం చూసే ఇంతకు ముందు శ్లోకాల్లో ఎప్పుడైతే గనక ఆయన స్వామి యొక్క సాక్షాత్కారం దొరికిందో, ఆయన్ని చూశారో, ఆయనకి ఏమనిపించింది, నేను గాజు పెంకుల కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను, కానీ నాకు ఆయన వజ్రం లాంటి ఆయన. సో అనవసరంగా నేను గాజు పెంకుల కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను అని చెప్పి ఆ బాధ మాత్రం ఆయనకి మిగిలిపోయింది అనమాట. ఎందుకు ఆ బాధ కలిగింది? గాజు పెంకుల్లాగా ఆ యొక్క భౌతిక పరమైనటువంటి కోరికలన్నీ కూడా ఆయన చూడగలుగుతున్నారు అంటే దానికి కారణము, ఎప్పుడైతే కనుక స్వామి యొక్క సాక్షాత్కారం అయ్యిందో ఆయన ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు? ఆయన వసుదేవ స్థితికి వెళ్ళిపోయారు. వసుదేవ స్టేజ్ అన్నమాట. వసుదేవ స్టేజ్ అంటే కనుక అది శుద్ధ సత్వం అన్నమాట.
అటువంటి శుద్ధ సత్వంలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క సాక్షాత్కారము, ఆయన దర్శనం కలుగుతుంది అన్నమాట. శుద్ధ సత్వ స్థాయిలో ఏంటంటే కనుక ఈవెన్ మనకి భౌతిక పరంగా మనం చెప్పుకున్నాం, మనం ప్రకృతి త్రిగుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ సత్వగుణంలో ఉన్నా సరే ఆ సత్వగుణం కూడా ఏంటది ప్రకృతి త్రిగుణాల్లోకే వస్తుంది అన్నమాట. కానీ ఒక శుద్ధ సత్వం అనేటువంటిది ఏంటంటే కనుక ప్రకృతి త్రిగుణాలకి అదే విధంగా భౌతిక కల్మషాలకి కూడా చాలా అతీతంగా ఉంటుంది అన్నమాట. అటువంటి శుద్ధ సత్వ స్థాయికి వెళ్ళినప్పుడు ఆయన చూసుకుంటే గనక అంతకుముందు ఆయన ఎలా ఉన్నారు? ఆయన రజోగుణంలో ఉన్నారు. ఆయన ప్రతీకారం తీర్చుకోవడం అంటే కొంచెం తమో గుణంలో ఉంది. కానీ ఎప్పుడైతే గనక శుద్ధ సత్వం స్థాయికి వెళ్ళారో ఆయన అయ్యో నేను అనవసరంగా రజోగుణం తమో గుణం ద్వారా వాటి కోసం నేను స్వామిని అప్రోచ్ అయ్యాను నేను అని చెప్పి ధ్రువుడు చాలా బాధపడ్డారనమాట. సో ఎవరైతే భౌతిక ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే గనక వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించడమే కాకుండా ఆ యొక్క ఏవైతే గనక ప్రకృతికి సంబంధించినటువంటి రిసోర్సెస్ అన్నమాట, వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏంటంటే కనుక ఆయనతో పాటు ప్రతి ఒక్కరితో పాటు కంపీట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, పోటీ పడేవాళ్ళు, నాకు కావాలి నాకు కావాలి. సో అందరితోనూ పోటీ పడి వాటిని సాధించాలి అని చెప్పి అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. రజోగుణం అన్నమాట ఇదంతా కూడా, అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు రజోగుణంలో. సో దీన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో ఒక చిన్న పదం అన్నమాట, ర్యాట్ రేస్ అంటారు అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగెడుతున్నారు ఆ విధంగా ఎలకల్లాగా సాధించడానికి అని చెప్పేసి. సో అది ఎప్పటికీ కూడా అంతం అనేటువంటిది ఉండదు. కానీ నిజమైనటువంటి శుద్ధ భక్తుడైనటువంటి వాడు ఏమని కోరుకుంటాడు? చైతన్య మహాప్రభు చెప్పారు మనకి శిక్షాష్టకంలో, నధనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి అహైతుకి త్వయి. ఏమడుగుతున్నారు చైతన్య మహాప్రభు? నాకు ధనం వద్దు, నా ధనం, నా జనం, నాకు చాలా మంది అనుచరులు వద్దు, నేను లీడర్ కింద ఉండి నాకు సేవలు చేసేవాళ్ళ అనుచరులు కూడా వద్దు. నా సుందరి, నాకు అందమైనటువంటి స్త్రీలు కూడా అవసరం లేదు. కవితాం వా, నాకు చక్కగా ఈ యొక్క కవితలు, అదే విధంగా ఈ యొక్క సంస్కృతము, అదే విధంగా ఆ ప్రావీణ్యత, భాష పైన ప్రావీణ్యత, అవి కూడా వద్దు నాకు. నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే, అవన్నీ కూడా నేను కోరుకోవట్లేదు. మమ జన్మని జన్మనీశ్వరే, మళ్ళీ ప్రతి జన్మకి 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 భవతాద్ భక్తి రహైతుకి త్వయి, ఆయన ముక్తి కూడా కోరుకోవట్లేదు, ప్రతి జన్మకి కూడా నేను మీ యొక్క సేవకుడి కింద ఉండాలి. మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకి త్వయి. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు ప్రార్థన చేశారు శిక్షాష్టకం. సో ముకుందమాల స్తోత్రంలో చూస్తే కనుక ఈయన కులశేఖర ఆళ్వార్ అన్నమాట, ఆయన కూడా అదే విధంగా ప్రార్థనలు చేశారనమాట. ఇంద్రియ భోగాల్ని ఇచ్చేటువంటి స్థానాన్ని నేను కోరుకోను, నీ యొక్క సేవలో నిరంతరము ఉండేలాగా చూడండి అని చెప్తారు. అదే విధంగా భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఆయన అదే కోరుకుంటారనమాట. ఏం కోరుకుంటారు? ఆయన ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఆయన. సో నాకు బ్రహ్మదేవుడి యొక్క పొజిషన్ కూడా నాకు వద్దు, బ్రహ్మదేవుడి యొక్క పొజిషన్ కూడా వద్దు. ఒకవేళ నాకు మళ్ళీ జన్మ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఏం చేయమంటున్నారు? నన్ను భక్తుల ఇంట్లో పుట్టేలాగా చూడు. భక్తుల ఇంట్లో పుట్టడం అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో కుమారుడు కింద మానవ జన్మ కూడా కాదు. భక్తుల ఇంట్లో నన్ను ఒక చిన్న కీటకం లాగా, ఒక చిన్న పురుగులాగా పుట్టించు, భక్తుల ఇంట్లో పుట్టిస్తే చాలు నాకు అని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ ఆయన ప్రార్థనలు చేస్తారనమాట. సో శుద్ధ భక్తులు ఈ విధంగా కోరుకుంటారనమాట. సో కానీ ధ్రువుడికి ఏంటంటే పాపం ఆయన చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు ఆయన. సో ముక్తి గురించి ఆయనకి ఎవరు కూడా చెప్పలేదు. సో తల్లి కూడా చెప్పింది కానీ ఆవిడేం చెప్పింది, ఎవరికి కూడా ఎటువంటి హాని కలిగించాలని చెప్పి నువ్వు కోరుకోవద్దు. కానీ ఏంటంటే నువ్వు ఏం సాధించాలన్నా సరే అది ఓన్లీ కేవలం నారాయణ కృప వలననే జరుగుతుందని చెప్పింది.
సో కాబట్టి అది ఆయనకి ఆ తర్వాత మళ్ళీ గురువు గారి యొక్క దర్శనం దొరికింది, నారదముని కూడా చెప్పారు. కానీ నారదముని చెప్పినా సరే ఏంటంటే గనక నాకు అవన్నీ వద్దు, నాకు అవన్నీ నేను వినలేను, దయచేసి నేను అనుకున్న దాన్ని ఎలా పొందాలో నాకు దయచేసి చెప్పండి అని చెప్పారు. సో ఆయన చెప్పినా సరే నేను వినలేదు. సో కాబట్టి వినకుండా నేను ఈ విధంగా ఏం కావాలనుకున్నాను, నేను యొక్క ప్రతీకారం ఒకటి, మా యొక్క ముత్తాత గారి కన్నా పెద్ద రాజ్యం కావాలి అని కోరుకున్నాను. ఎప్పుడైతే వసుదేవ స్థితికి వెళ్ళిపోయారు ఆయన, ఏమైపోయింది, అవన్నీ కూడా చాలా చిన్న విషయాల కింద అనిపించింది అనమాట. సో ఏ విధంగా ఆయనకి ఇది మహోన్నతమైనటువంటి స్థానం దొరికింది అని అంటే కనుక ఆ యొక్క ధ్రువ నక్షత్రం అన్నమాట. ధ్రువ ప్లానెట్ లోకి వెళ్ళాలంటే కనుక అది ఎవరు కూడా బద్ధ జీవులు ఎవ్వరు కూడా అక్కడ ఎంట్రన్స్ లేదనమాట. అదేంటంటే కనుక వైకుంఠం. మనం చూస్తాం ఎప్పుడైతే గనక భూమాత చాలా కష్టాలు ఎక్కువైపోయినాయి, నాకు రాక్షసుల యొక్క భారం ఎక్కువైపోయింది అని చెప్పని అనుకున్నప్పుడు ఆవిడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడు మిగతా దేవతలందరినీ కూడా వెంట పెట్టుకుని ఆ యొక్క క్షీరసాగరం దగ్గరికి వెళ్తారు. ఆయన క్షీరసాగరం దగ్గరికి అంటే అనగా ధ్రువ నక్షత్రం అన్నమాట. ఆ యొక్క ధ్రువ ప్లానెట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ప్రార్థనలు చేస్తారు. బయట నుంచి బ్రహ్మదేవుడికి కూడా లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ లేదు. ఆయన కూడా ఆ క్షీరసాగరం దగ్గర ఉండి మెడిటేషన్ చేసి ప్రార్థనలు చేస్తే గనక ఆ యొక్క క్షీరోదక సాయి విష్ణువు దగ్గర నుంచి ఆయనకి డైరెక్షన్ వస్తుంది అనమాట. ఇలా అవతారం రాబోతుంది, కృష్ణుడు రాబోతున్నారు, లీలలు చేయబోతున్నారు, కాబట్టి దేవతలందరూ కూడా మీరేం చేయమంటారు, మీరందరూ కూడాను ఆ యొక్క బృందావనంలో మీరందరూ కూడా వెళ్ళండి, వెళ్ళి జన్మ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే దేవతలకి కానీ బ్రహ్మదేవుడికి కానీ ఆ యొక్క ధ్రువ ప్లానెట్ లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ లేదు. మరి ధ్రువ మహారాజ్కి ఏమి ఇచ్చారు, ఆ యొక్క మొత్తం ధ్రువ నక్షత్రాన్ని పాలించేటువంటి అవకాశం ఆయనకి ఇచ్చారు. ఈ విధంగా ఆయనకి బ్రహ్మదేవుడి కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థితి ఆయనకి కలిగిందనమాట. సో భక్తుడు ఏం చేస్తూ ఉంటారు, స్వామి ఏంటంటే కనుక శుద్ధ భక్తులు అయితే కనుక ఏమి కోరికలు కోరుకోరు. కానీ ఏంటంటే కనుక ఆ యొక్క శుద్ధ భక్తుల యొక్క మదిలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఆయన పరమాత్మ కింద ఉన్నారు కాబట్టి ఆయనకి తెలుస్తుంది అనమాట. భక్తులు ప్రత్యక్షంగా నాకు కావాలి అని అడిగినా లేకపోతే పరోక్షంగా కావాలి అని చెప్పి మనసులో కోరుకున్నా సరే స్వామి ఏం చేస్తారు, ఆ భక్తుల పట్ల ఉన్నటువంటి అమిత అనురాగము కరుణ వలన ఏం చేస్తారు, ఆ యొక్క కోరికలన్నింటినీ కూడా ఆయన ఆటోమేటిక్ గా అడిగినా అడగకపోయినా సరే ఆయన తీర్చేస్తారనమాట. భగవంతుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం అన్నమాట అది. సో శ్రీల ప్రభుపాదుల వారు మనకి మొత్తం 5 రకాల ముక్తుల గురించి మనకు చెప్పారు. సో ఏమిటంటే 5 రకాల ముక్తులు ఎవరికైనా గుర్తున్నాయా? సాయుధ్య ముక్తి, సామీప్య, సో ఒక్కొక్కరు మాత్రమే చెప్పండి. సాయుధ్య ముక్తి అంటే ఏమిటి? నిరాకార బ్రహ్మజ్యోతిలో కలిసిపోవటం. నిరాకార బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం. సారూప్యము అంటే ఆయన రూపంలాగే ఉండడం. తర్వాత సాలోక్యము అంటే స్వామి లోకానికి దగ్గరగా ఉండటం. లోకం, స్వామి ఉన్న లోకంలోనే ఉండడం, దగ్గరగా. సామీప్యము అంటే స్వామికి దగ్గరగా ఉండటం, అక్కడే ఉండి సేవ చేసుకో. స్వామికి చాలా దగ్గరగా, ఇంటిమేట్ గా దగ్గరగా ఉండడం. సార్ష్టి అంటే స్వామికి ఉన్నంత ఐశ్వర్యాన్ని కలిగి ఉండటం ప్రభుజీ. స్వామికి సమానమైన ఐశ్వర్యాలను కలిగి ఉండటం ప్రభుజీ. కరెక్ట్. సో వీటిని మొత్తం అంతా కూడాను 5 రకాల ముక్తుల కింద కేటగిరైజ్ చేశారనమాట. కానీ వైష్ణవాచార్యులు మాత్రం ఈ యొక్క సాయుధ్య ముక్తిని ముక్తి అని చెప్పి చెప్పరనమాట. ప్రభుపాద్ గారు భాష్యంలో కూడా చెప్పారు. ఎందుకని చెప్పి దీన్ని ముక్తి కింద వైష్ణవాచార్యులు పరిగణించరు? తాయారు గారు పోనీలేండి, దగ్గరికి వచ్చా, ఇంటికి వచ్చా. ఎందుకు పరిగణించరండి సాయుధ్య ముక్తిని ముక్తి కింద? అంటే భక్తులు భగవంతునికి సేవ చేయాలనుకుంటారు కానీ భగవంతునిలో ఐక్యం కావాలని భావించారు. అవును, ఓకే. బట్ ఎందుకు ముక్తి కింద స్వీకరించారు? అంటే మళ్ళీ వెనక్కి రావాలి, సేవ చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి దాన్ని ముక్తి కింద అంగీకరించారు ప్రభుజీ. ఓకే. ఇంకా నిరాకార బ్రహ్మతేజంలో కలిసిపోవాలి. కలిసిపోతే దాన్ని సాయుధ్య ముక్తి అంటారు. బట్ దాన్ని
వైష్ణవాచార్యులు ఎందుకు అది ముక్తి అని చెప్పి లెక్క పెట్టరు దాన్ని. అది ముక్తే కాదు అని భగవంతుడి ఎందుకంటారు? ఎప్పుడు భగవంతుడి రూపంకి సేవలో సంబంధం ఉండాలి. లేదు కాబట్టి ఆయన అంటే యొక్క ఇంకా వెలుతురు, చేతవాల్సి భౌతిక ప్రపంచంలోకి వచ్చేస్తారు ప్రభు. ఎస్, ఆయన యొక్క వెలుతురులో ఈ భగవంతుడి జన్- సేవలోనే ఉండాలి అంటారు. సో ఏమవుతుందంటే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చక్కగా చెప్పారు సమాధానాలు. అవి ఏంటంటే కనుక మొత్తం లింక్డ్ అన్నమాట. అవన్నీ కూడా సమాధానానికి కొంచెం పార్ట్ ఆన్సర్స్ అన్నమాట. బట్ అన్ని కలిపి చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఎప్పుడైతే కనుక ఆ యొక్క బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, ఎప్పుడు కూడా జీవుడు యొక్క స్థితి ఏమిటి, భగవంతుడి యొక్క సేవకుడు అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మజ్యోతిలో నిరాకారం ఉంటుంది, ఏమీ ఉండదు అక్కడ భగవంతుడికి సేవ చేసుకోవడం అనేటువంటి ఛాన్సే ఉండదు. సో కాబట్టి అక్కడ ఏముంటుంది, సత్ ఉంటుంది, ఎటర్నల్ ఉంటుంది అక్కడ. కానీ శాశ్వతత్వం ఉంటుంది, కానీ అక్కడ జ్ఞానం కానీ లేకపోతే గనక ఆనందం కానీ ఏది ఉండదు. సో జీవుడు ఎప్పుడు కూడా ఆనందం కావాలని కోరుకుంటాడు. ఆ తర్వాత జీవుడి యొక్క నిజస్థితి ఏమిటి, భగవంతుడికి సేవకుడు కింద ఉండాలి అని కోరుకుంటాడు. ఆ రెండు కూడా అక్కడ ఉండవు. ఉండకపోతే కనుక వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఎక్కువ ఉండలేరు. ఇంకా అందులో కూడా చాలా తక్కువ మంది అనమాట, 0.01% వాళ్ళు మాత్రమే మళ్ళీ అక్కడి నుంచి వైకుంఠంలోకి వెళ్తారు. మిగతా 99.9% మంది ఏమవుతారు, మళ్ళీ అక్కడి నుంచి పడిపోయి మళ్ళీ భౌతిక ప్రపంచానికి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, అందరికీ కూడా సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి స్కూళ్ళు తెరవడము, లేకపోతే కనుక అన్నదానాలు చేయటము, ఇలాంటివన్నీ కూడా హాస్పిటల్స్ తెరవడము, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. సో అందుకనే వైష్ణవాచార్యులు సాయుధ్య ముక్తిని ముక్తి కింద వాళ్ళు తీసుకోరన్నమాట, సాయుధ్య ముక్తిని అన్నమాట. సో ఈ యొక్క భౌతిక కల్మషాలు లేనటువంటి స్థితిని ఏమంటారు, బ్రహ్మభూత స్థితి అని చెప్పి చెప్తారన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ఈయన ధ్రువుడు కోరుకున్నాడు, ఏమని కోరుకున్నాడు, మా యొక్క ముత్తాతగారి కన్నా ఉన్నతమైనటువంటి పొజిషన్ కావాలి అని కోరుకున్నారు. కానీ అది కూడా ఏంటంటే కనుక అది కూడా ఏంటంటే కనుక ఒక రకమైనటువంటి సెన్స్ గ్రాటిఫికేషన్ అన్నమాట, ఇంద్రియ సేవే అన్నమాట. సో బ్రహ్మదేవుడు ఉన్నటువంటి పొజిషన్ లో కూడా ఏంటి, బ్రహ్మదేవుడు కూడా ఆయన బద్ధజీవుడే. అది కానీ ఏంటంటే కనుక ఆయన డైరెక్ట్ గా భగవంతుడి నుంచి ఆయన ఆర్భవించినా సరే బ్రహ్మదేవుడు కూడా ఏంటి, బద్ధజీవుడే అన్నమాట. సో విశుద్ధ భక్తి యోగ స్థితికి చేరిన వాళ్ళు ఏమనుకుంటారు, మిగతా వాళ్ళు ఇంద్రుడి యొక్క పొజిషన్ కానీ బ్రహ్మదేవుడి యొక్క పొజిషన్ కానీ వాటిని అన్నిటిని కూడా ఏమనుకుంటారు, ఏదో చిన్న పురుగుల్లాగా చూస్తారనమాట, మాకు అక్కర్లేదు అన్నట్టే చూస్తారనమాట. సో సో ఈ విధంగా ధ్రువుడు ఆయనకు అనుకున్నాడు అనమాట, నేను మా యొక్క ముత్తాత గారి కంటే ఎక్కువ పొజిషన్ తీసుకోవాలని అనుకున్నాను. కానీ ఏంటి అదంతా కూడా ఏంటి, వజ్రం ముందు స్వామి ఏంటి, వజ్రంకి ముందు నేను గాజు పెంకుల్ని ఏరుకుంటున్నాను అని చెప్పి పాపం ఆయన చాలా బాధపడ్డారనమాట. సో అందుకే ఆయనకి సంతోషం లేదు. సో ఎప్పుడు తెలిసింది ఆయనకి, ఆ తపస్సు చేసేటప్పుడు కూడా కాదు, ఎప్పుడైతే గనక స్వామిని చూశారో అప్పుడు ఆయన వసుదేవ స్థితికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన స్థితికి చేరుకున్నాడు అనమాట. సో ఆ స్థితి నుంచి మళ్ళీ కిందకి స్వామి అనుకున్నాడు, నాకు మళ్ళీ వరాలి అన్ని కూడా ఎందుకు ఇచ్చారు, నన్ను వెంటనే ఇప్పుడే వైకుంఠానికి తీసుకెళ్తే బాగుండిపోను కదా, మళ్ళీ నాకు 36,000 సంవత్సరాలు ఇక్కడ ఉండడం ఇవన్నీ చేయడం ఎందుకు, సో అనవసరంగా నేను కోరుకున్నాను కాబట్టి స్వామి నాకు ఇచ్చారు, వెంటనే జరిగిపోయి ఉండాల్సింది, నాకు స్వామి వెంటనే దొరికిపోయి ఉంటే బాగుండేది, మళ్ళీ నేను 36,000 సంవత్సరాలు ఇక్కడ మళ్ళీ నేను వెయిట్ చేయాలి అని చెప్పి ఆయన బాధపడ్డారనమాట. సో ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమైంది, తర్వాత మళ్ళీ తల్లి మీద ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవాలని కానీ లేకపోతే కనుక ఆ పొజిషన్ పొందాలి అని కానీ ఆయనకి ఇంకా లేదనమాట, అదంతా కూడా పోయిందనమాట. సో ఆ కల్మషాలన్నీ కూడా పోయినాయి అన్నమాట. సో భగవంతుడిని చూసిన తర్వాత అటువంటి భావనలన్నీ కూడా పోయినాయి ఆయనకి మొత్తం అంతా కూడా. సో వసుదేవ స్థితి అంటే ఏం ప్రభు? వసుదేవ స్థితి అంటే కనుక శుద్ధ సత్వం అన్నమాట, శుద్ధ సత్వ స్థితిని వసుదేవ స్థితి అంటారనమాట. సో ఆ వసుదేవ స్థితికి వెళ్ళిన తర్వాతనే భగవంతుడి యొక్క సాక్షాత్కారం దొరుకుతుంది. సో అదేంటంటే కనుక ప్రకృతి త్రిగుణాలకి అతీతంగా ఉంటుంది అనమాట, సత్వగుణం కంటే కూడా చాలా పైన ఉన్నటువంటి స్థితి అన్నమాట వసుదేవ స్థితి, శుద్ధ సత్వము రెండు ఒకటే. సో
ఏమైందంటే కనుక స్వామి మాత్రము ధ్రువుడి పక్షాన ఆయన ఆలోచించారనమాట. ధ్రువుడు వీటిలన్నిటిని కూడా పొందాలి అని కోరుకుంటున్నారు కాబట్టి స్వామి ఏం చేశారు, ఆ 2 కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా శాంక్షన్ చేశారు ఆయన. ఆ యొక్క సవితల్లి మీద ప్రతీకారము తీరడము, ఆ తర్వాత ఏదైతే కనుక బ్రహ్మగారి కంటే కూడా చాలా ఉత్కృష్టమైన పొజిషన్ ఇవ్వడం, 2 కూడా ఆయన శాంక్షన్ చేసేసారు అన్నమాట. సో అవే కాకుండా మళ్ళీ ఏం చేశారు, తండ్రి గారి తర్వాత రాజ్యం పొందడము, 36,000 సంవత్సరాల రాజ్యాన్ని చేయటము, పాలించడము మొత్తం ఏకఛత్రాధిపత్యంగా. సో ఆ తర్వాత రకరకాల యజ్ఞాలు చేయటము, గొప్ప రాజు కింద పేరు తెచ్చుకోవడము, అంతేకాకుండా చివరిగా వాళ్ళ యొక్క ముత్తాత గారి కంటే కూడా ఉన్నతమైనటువంటి పొజిషన్ అదేంటది ధ్రువ నక్షత్రం, ధ్రువలోకాన్ని పొందడం అనేటువంటిది కూడా ఆయన సాధించి స్వామి చాలా కరుణతో ఆయనకి ఇచ్చారనమాట. సో ధ్రువుడు మాట్లాడుతున్నారు, ధ్రువం వాచ సమాధీన నైక భవేన యత్పదం విదుస్సనందాయ సనందాదయ ఊర్ధ్వరేతసా మాసైరహం షడ్భిరముష్య పాదయో ఛాయాముపేత్యాగత పృథజ్మతి. ధ్రువుడు తనలో ఇట్లు తలిచెను, భగవానుని పాదపద్మ ఛాయలో నిలువ యత్నించుట సామాన్యమగు కార్యము కాదు. ఏలయన సమాధి స్థితిలో అష్టాంగ యోగమును అభ్యసించు సనందాది నైష్టిక బ్రహ్మచారులు సైతము ప్రక్కు జన్మల పిదపయే భగవత్ చారణార విందములను ఆశ్రయించగలిగిరి. అదే ఫలితము నేను 6 మాసములలోనే సాధించగలిగినను. భగవంతునికి అన్యముగా చింతించుట వలన పతనము చెంది తిని. శాంతకుమారి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధనుప్రమాణాలు. హరే కృష్ణ. భాష్యం. ఈ శ్లోకమునందు ధ్రువుడి తన చింతాకారాన్ని వివరిస్తున్నాడు. భగవాన్ని ప్రత్యేకంగా చూడగలుగుట సులభమైన విషయం కాదని అతడు వాపోతున్నాడు. సనందాది నైష్టిక బ్రహ్మచారులు సనందుడు, సనకుడు, సనాతుడు, సనత్ కుమారుడు కూడా పెట్టి జన్మల యోగాభ్యాసం కావించి సమాధి ముగ్గులైన ఉమ్మటే భగవాన్ ముఖాముఖి గాంచగలడు. కానీ ధ్రువుడు మాత్రం కేవలం 6 నెలల భక్తి యోగమును కొనసాగించిన పిదప భగవాన్ని ప్రత్యక్షంగా దర్శించగలడు. కనుక తనకు ప్రత్యక్షమైనంతన దేవదేవుడు జాగు చేయక తనకు స్వభావమునకు వెళ్ళిపోవుందని ధ్రువుడు భావించింది. కానీ తొలుగు తాను ప్రకృతి వచనై ఉండి సవతి తల్లిపై ప్రతీకారం తీర్చుకోనని తండ్రి రాజ్యాలు పాలించమని కోరి ఉన్నందున భగవాను 36,000 సంవత్సరాలు ప్రపంచంలో పాలించమని తనకు తెలిపినని అతను స్పష్టంగా తెలుసుకోగలిగింది. భౌతిక జగమున పాలించవాలని మరియు ఇతర జీవులపై ప్రతీకారం తీర్చుకోవాలని తాను భావించుట అట్లా ధ్రువుడు చింతాక్రాంతుడై. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా ఉంది సార్. హరే కృష్ణ మాతాజీ. సో ధ్రువుడి యొక్క నిజమైనటువంటి బాధ ఏమిటి అని చెప్పేసి ఈ శ్లోకంలో మనకు తెలుస్తుంది అన్నమాట. ధ్రువుడు ఈ విధంగా అనుకున్నారు. ఆయన ఏమనుకున్నారు, ఆయన స్వామి యొక్క సాక్షాత్కారం పొందడం ఒక జన్మలో పొందడం అనేటువంటిది చాలా చాలా కష్టము. ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు మునులు కూడా ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత గాని ఆయనకి సాక్షాత్కారం దొరకదు. భగవద్గీతలో చెప్పారు కదా, బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో పెక్కు జన్మలు ఎత్తిన తర్వాత జ్ఞానులు ఏమవుతారు, వాళ్ళు చివరికి ఒక కన్క్లూషన్కి వస్తారు. ఏమిటా కన్క్లూషన్? వాసుదేవుడే సర్వము అనేటువంటి కన్క్లూషన్కి వచ్చి అప్పుడు వాళ్ళు భక్తి యోగం స్టార్ట్ చేసిన తర్వాత స్వామి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అటువంటి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, స్వామి చాలా రేర్, అరుదు అని చెప్తున్నారు. సమహాత్మ సదుర్లభ, చాలా కష్టం, సుదుర్లభ, అటువంటి వాళ్ళు చాలా చాలా కష్టం అని చెప్తున్నారు. సో అటువంటి సనక సనందనాదులు కూడా ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత గాని వాళ్ళకి స్వామి యొక్క సాక్షాత్కారం దొరకలేదు. అలాంటిది నాకు ఎలా దొరికింది? 6 నెలల్లోనే నాకు దొరికేసింది. ఎంతో కష్టపడి సాధించాల్సిన దాన్ని నేను కేవలం 6 నెలల భక్తి యోగంలోనే నేను సాధించాను. కానీ సాధించిన ఏమైపోయింది, చేతిలోకి వచ్చింది వెంటనే మళ్ళీ పోయినట్టు అయిపోయింది నాకు. స్వామిని ఎప్పుడైతే కనుక చూశారో ఏమనుకున్నాడు ధ్రువుడు, ఇంకా స్వామి నన్ను తీసుకెళ్ళిపోతారు ఇంకా వైకుంఠానికి, వెళ్ళిపోదాము ఆయన అంటే కనుక వెళ్ళిపోవడానికి ఆయన రెడీగా ఉన్నారు.
కానీ ఏమైంది, స్వామి ఏమన్నారు, 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత అప్పుడు మళ్ళీ రా నా దగ్గరికి, అప్పుడు తీసుకెళ్తాను అని చెప్పని అన్నారు. అంటే ఏమైంది, స్వామి ఎందుకు అలా అన్నారు, అని అంటే కనుక నా మనసులో ఆ కోరిక ఉండిపోయింది, సవితల్లి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, ఈ యొక్క రాజ్యాన్ని అంతా కూడా నేను భోగించాలి, మా యొక్క తాతగారి కంటే కూడా ఉన్నత రాజ్యాన్ని భోగించాలని 2 కోరికలు నాలో ఉండబట్టి, స్వామికి ఆ కోరికలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తీర్చాలి కాబట్టి స్వామి ఏం చేశారు, నన్ను ఇక్కడ ఇంకో 36,000 సంవత్సరాలు ఉండమన్నారు. సో ఎలా ఉంటుందంటే గనక, చాలా ఆకలిగా ఉన్నారు మీరు, భోజనం మీ చేతికి ఇచ్చేశారు, కానీ అది ఏమైంది, ఇప్పుడు తినద్దు, మళ్ళీ తర్వాత ఎప్పుడో తినండి అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది, చేతులకు దొరికిందని వెంటనే మనం తినలేం, అది మళ్ళీ తర్వాత ఎప్పుడో తినాలి, 10 రోజుల తర్వాత ఏదో తినాలన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది, మనకి దొరికింది చేతిలో మనకు రావట్లే. సో ధ్రువుడికి ఏమైంది, స్వామిని చూసిన తర్వాత ముక్తి వచ్చేసింది, ఆయనకి కన్ఫర్మ్ అయిపోయింది టికెట్ వైకుంఠానికి, కానీ ఏమైంది, మళ్ళీ 36,000 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఆయన ఆ వైకుంఠం టికెట్ కన్ఫర్మ్ అవడానికి. అంటే ఆర్ఐసి వచ్చేసింది దానికి, ఆర్ఐసి వచ్చేసింది, టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది దానికి, ఆర్ఐసి కూడా కాదు, టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, కానీ ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఆ ఫ్లైట్ ఎప్పుడు ఉంది, 36,000 సంవత్సరాల తర్వాత. వెయిటింగ్ చేయడం కష్టమా కదా, అందుకని చెప్పి చాలా కష్టం ప్రభుజీ. చాలా కష్టం. సో అవును అందుకని ప్రభుజీ, చాలా ధ్రువుడు చాలా 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 బాధపడుతున్నారు అనమాట. ధ్రువుడి యొక్క అసంతుష్టికి కారణం ఇది అనమాట. అహోబతం మమానమాత్యం మందభాగ్యస్య పశ్యత భవచ్చిదపాదమూలం గత్వా యాచేయదంతవాత్. అహో నేనెంత మందభాగ్యుడనో చూడుడు, జన్మ మృత్యు పరంపరను శీఘ్రమే ఖండించడి దేవదేవుని పాద పద్మములను చేరియు మూర్ఖత్వముతో నస్వరమగు వానినే నేను అర్థించి తిని. నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. భాష్యం బై శ్రీలా ప్రభుపాదికి జై. ఈ శ్లోకమునందు అనాత్మ్యం అను పదము ప్రధానమైంది. అనాత్మ్యం అనగా ఆత్మను గూర్చి ఎట్టి భావన లేకుండా ఎన్ని భావం. మానవుడు ఆత్మను ఆధ్యాత్మిక స్థితి తెలుసుకునే స్థితికి రానిచో అతడేది కావించినను అది అజ్ఞానమే అనియు అది కేవలము జీవితమున పరాజయమునే కలిగించుననియు ఋషభదేవుడు తన పుత్రులకు ఉపదేశించెను. జన్మ మృత్యు పరంపరను నశింపజేయుటనేది అత్యున్నత వరదానమును ఏ దేవతయు వసగలేనిది. భక్తునకు ఎల్లప్పుడూ వసగగలిగేది శ్రీకృష్ణ భగవాను దరిచేరగలిగియు తాను మూర్ఖముగా ఏదో నశ్వరమగు దానినే కోరినందున ధ్రువుడు తన దురదృష్ట స్థితికి విచారించెను. హిరణ్యకశిపుడు బ్రహ్మను అమరత్వమును కోరినప్పుడు తానే అమరుడు కానందున అతడు ఆ వరము నొసగలేకపోయింది. అనగా అమరత్వమును జన్మ మృత్యు పరంపరను నశింపజేయుట కేవలము దేవదేవుడ శ్రీకృష్ణుడే వసగలడు, కానీ అన్యులు కారు. హరిం వినా నా స్మృతిం తరంతి. శ్రీహరి అనుగ్రహం లేనిదే ఎవరునూ ఈ భౌతిక జగమున జన్మ మృత్యు పరంపరను ఆపలేరని చెప్పబడినది. కనుకనే భగవానుడు భవచ్చిత్ అనియు పిలువబడును. భాగవత ధర్మమును కూడిన వైష్ణవ తత్వము సిద్ధాంతము సమస్త విధములగు విషయ కోరికలను భక్తునకు నిషేధించును. వైష్ణవుడు ఎల్లవేళలా కామ్యకర్మల ఫలములకు గాని లేక తాత్విక కళ నుండి విడివడి ఉండవలెను. అన్యాభిలాషిత శూన్యం. మహావైష్ణవుడగు నారద ముని చేతనే ధ్రువునికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది మంత్ర దీక్ష ఒసగబడిను. ఇట్టి విష్ణు మంత్రము ఈ మంత్రమును జపించుట ద్వారా మనుజుడు విష్ణులోకమును చేరగలడు. ఘన వైష్ణవునిచే విష్ణు మంత్ర దీక్షితుడైనప్పటికీ తాను ఇంకనూ భౌతిక లాభములనే కోరినందుకు ధ్రువుడు చింతించెను. అది అతని ఖేదమునకు మరి ఒక కారణం. భగవత్ కృపచే విష్ణు మంత్రము లభించినను భక్తి యోగమును నిర్వహించుచు భౌతిక లాభములకై తాను తీవ్రముగా యత్నించుట ఎంత మూర్ఖత్వమో గదా అని అతడు విచారించెను. అనగా కృష్ణ భక్తి భావనలో భక్తి యోగమునందు నియుక్తులమైన మనమందరము సమస్త భౌతిక కోరికల నుండి పూర్తిగా విడివడవలసి ఉన్నది. లేనిచో ధ్రువుని వలె మనము దుఃఖింపవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క మూడ్ చూడండి, ఆయన ఎంత చక్కగా చెప్తున్నారో, మనందరి కోసం కూడా ఆలోచించి చెప్తున్నారు అన్నమాట. సో ఏమిటది, సో ధ్రువుడికి ఏమైంది, ఇప్పుడు ఆయనకి మంచి గురువు గారు దొరికారు,
చాలా ఘనమైనటువంటి వైష్ణవుడు ఆయన. ఆయన ద్వారా ఆయనకి విష్ణు మంత్రం లభించింది, ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఆ మంత్రాన్ని కూడా ఆయన చక్కగా చేశారు. చేసిన తర్వాత భగవంతుడి యొక్క సాక్షాత్కారం దొరికింది. కానీ ఏమైంది, ఆయనకి ఫ్లైట్ టికెట్ దొరికింది, కానీ ఆ ఫ్లైట్ ఎప్పుడు ఉంది, 36,000 సంవత్సరాల తర్వాత. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. సో అలాగే మనకు కూడా చూస్తే కనుక మనకు కూడా తక్కువేం కాదు. మనకు కూడా ఈ యొక్క మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో గొప్ప వైష్ణవుల దగ్గర నుంచి మనకు కూడా మంత్ర దీక్ష దొరికింది, మంత్రం దొరికింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర దీక్ష దొరికిన తర్వాత కూడా మనం కూడా భక్తి యోగం చేయడానికి శాయశక్తులా మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ ప్రయత్నిస్తున్నా సరే మనకి కూడా ఈ యొక్క భౌతిక కోరికల పట్ల ఇంకా ఆసక్తి ఉంది, వాటిని వదిలిపెట్టలేదు అంటే కనుక ఏమవుతుంది, మనం కూడా ధ్రువుడిలాగే బాధపడాల్సి ఉంటుంది. మనకు కూడా టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది, కానీ చాలా చాలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత రావచ్చు. సో వేల సంవత్సరాల తర్వాత రావచ్చు. సో ధ్రువుడిలాగా మనం బాధపడకుండా ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి, మన యొక్క భౌతిక కోరికలన్నీ మనం వదిలిపెట్టాలి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఒక స్టోరీ చెప్తారనమాట. సో ఒక వ్యక్తి ఏంటంటే కనుక ఆయన చీకట్లో ఉన్నాడు, ఒక నదిని దాటాలి. ఏం చేశాడు, గబగబా పడవెక్కేశాడు. పడవెక్కేసి ఆ యొక్క ఉంటుంది కదండి, తెడ్డు ఉంటుంది కదా, దాన్ని రాత్రంతా కూడా కొడుతూనే ఉన్నాడు. ఎంత కొట్టినా సరే పొద్దున్న లేచి చూస్తే ఎక్కడైతే ఎక్కాడో అక్కడే ఉన్నాడు. ఏంటా కారణము అని చూస్తే కనుక ఆ పడవను కడతారు కదండి, నది పక్కన కాలువ పక్కన కట్టిన తాడు తీయలేదు ఆయన, అది అలాగే ఉంది. కానీ రాత్రంతా కూడా కష్టపడ్డాడు, ఎంత కొట్టినా సరే అక్కడే ఉన్నాడు. అలాగే మనం కూడా ఎంత భక్తి చేస్తున్నా సరే మనలో ఉన్నటువంటి యొక్క భౌతిక కోరికలను కనుక మనం వదిలిపెట్టకపోతే మన పరిస్థితి కూడా అంతే. మనం కూడా అక్కడే ఆ ఒడ్డు పక్కనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం, ముందుకు వెళ్ళాం మనం. సో ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట. సో జనరల్ గా కోతుల్ని చాలా టెక్నిక్ గా పట్టుకుంటారు అనమాట ఆఫ్రికాలో. సో ఎలా పట్టుకుంటారు అంటే కనుక కొన్ని సీసాలు పెడతారంట. ఆ సీసాలో ఏం చేస్తారంటే కనుక అరటిపండు పెట్టేస్తారంట. సో కోతి ఏం చేస్తుంది, అరటిపండు తీసుకోవాలి అని చెప్పేసి వస్తుంది ఆ సీసా దగ్గరికి. ఆ సీసాలో ఎంత ఉంటుందంటే కనుక, ఆ సీసాలో ఓపెనింగ్ మూతి ఉంటుంది కదా, అది ఎంత ఉంటుందంటే కనుక కోతి చెయ్యి లోపలికి వెళ్తుందంట. కోతి చెయ్యి లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి అరటి పండును పట్టుకుంటుంది. ఇలాగా పట్టుకుని తీయాలి అని చెప్పి చూస్తే కనుక రాదు, చెయ్యి బయటికి రాదు. అది అరటి పండును బయటికి తీయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఎంత ప్రయత్నించినా సరే ఆ సీసాను కట్టేస్తారు అక్కడ గట్టిగా. ఎంత ప్రయత్నించినా సరే అరటి పండుతో పాటు చెయ్యి తీసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. ఆ స్ట్రగుల్ చేసి ఏమైపోతుంది, పొద్దున్న వచ్చేసరికి ఆ యొక్క వేటగాడికి దొరికిపోతుంది ఆ కోతి. అదేంటి, దానికి తెలివి లేదు. నేను కనుక అరటి పండును వదిలేస్తే కనుక నా చెయ్యి బయటకు వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పి దానికి తెలియట్లే. అరటి పండు కూడా తీసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తే ఏమవుతుంది, అది లోపల ఉండిపోతుంది దాని చెయ్యి. అలాగే మాయ కూడా ఏం చేస్తుంది, మనకి రకరకాల కోరికలను ఇస్తుంది అనమాట. వాటిని మనం పట్టుకుని ఉన్నంతసేపు కూడా మనం మాయ ప్రభావం నుంచి బయటపడలేము. ఎప్పుడైతే గనక వాటిని వదిలిపెడతామో అప్పుడు మన చెయ్యి బయటకు వస్తుంది, కోతి చెయ్యి బయటికి వచ్చినప్పుడు. సో ఈ యొక్క భౌతిక పరమైనటువంటి కోరికలు చాలా డేంజరస్ అనమాట. ఇది చెప్పడం చాలా ఈజీ, కానీ వదిలిపెట్టడం మనలాంటి బద్ధ జీవులందరికీ కూడా చాలా చాలా కష్టం అన్నమాట. ఎలా అవుతుంది మరి, ఎలా వదిలిపెట్టాలండి వీటి గురించి అంటే గనక, సో అదే కోతికి బయట ఎవరైనా ఇంకో అట్టిపండు ఇస్తున్నారు అనుకోండి, బయట ఇంకో అట్టిపండు దొరికింది అనుకోండి, అందుకని ఏం చేస్తున్నా, అట్టిపండు వదిలేసి మళ్ళీ బయట ఇంకో దాన్ని అట్టిపండు కన్నా ఇంకా మంచిది ఏమైనా దొరికితే కనుక వాటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, అప్పుడు బయటపడుతుంది అన్నమాట. అలాగే మనం కూడా ఏం చేయాలంటే కనుక భౌతిక కోరికలు ఇంద్రియ తృప్తి కాకుండా హయ్యర్ టేస్ట్ తెచ్చుకోవాలన్నమాట. హయ్యర్ టేస్ట్ ఏమిటి, ఎలా వస్తుంది మనకి,
కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ద్వారానే వస్తుంది. ఆధ్యాత్మిక ఆనందం మనకి ఎలా వస్తుంది? భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవడము, భగవంతుడికి సేవ చేయడము, సో భక్తుల యొక్క సేవ చేయడము, పుణ్యక్షేత్రాలు మనము దర్శించుకోవడము, అదే విధంగా స్వామికి కైంకర్యాలు చేయడము, ఆయనకి రకరకాల సేవలు చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే కనుక మెల్లమెల్లగా ఏమవుతుంది మనకి? స్వామి కూడా చెప్పారు కదా మనకి 9వ అధ్యాయం 2వ శ్లోకంలో, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యం. ప్రత్యక్షావగమం ధర్మం మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట ఆ యొక్క ఆనందం అనేటువంటి. సో మనం బద్ధజీవులం కాబట్టి కొంచెం కొంచెం చేస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు మనకి చిన్న చిన్నగా వస్తుంది ఆనందం. సో ఆ టేస్ట్ ఉండబట్టే మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎంతో కొంత మీకు టేస్ట్ ఉంది. అది భాగవతం యొక్క టేస్ట్ మీకు తెలిసింది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు తప్పకుండా భాగవతం వినడానికి, శ్రవణం చేయడానికి, చదవడానికి వస్తున్నారు. సో దీన్ని మనము డెవలప్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ గా యొక్క భౌతిక పరమైనటువంటి కోరికలను మనం వదిలిపెట్టగలం. లేకపోతే కనుక మనం వదిలిపెట్టలేం. ఆల్ ఆఫ్ ఏ సడన్ వదిలేయాలి అంటే కనుక మన వల్ల కాదనమాట. మనం ఏం చేయాలి? ఉన్నతమైనటువంటి వాటిని పొందుతూ నిమ్నమైనటువంటి వాటిని మనం వదిలిపెట్టడానికి మనం ప్రయత్నించాలన్నమాట. సో భక్తి చేస్తే కనుక ఆటోమేటిక్ గా అదే జరుగుతుంది అనమాట. సో గురువులు ఏదైతే కనుక మనకి చెప్పారో, గురువు గారు చెప్పిన నిర్దేశం ప్రకారం భక్తుల సాంగత్యంలో మనం చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా జరుగుతాయి. అదే కాకుండా కాన్షియస్ గా కూడా మనము యొక్క భౌతిక పరమైనటువంటి కోరికల్ని మెల్లమెల్లగా వదిలిపెట్టడానికి ప్రయత్నం కూడా మన వైపు నుంచి మనం చేయాలన్నమాట. సో ఈ విధంగా చేయగలిగితే కనుక మనం కూడా వైకుంఠానికి వెళ్ళవచ్చు. లేకపోతే కనుక మనం కూడా ఇంకా ఆ కోతిలాగే మనము మాయ చేతుల్లో చిక్కుకుపోతాం అన్నమాట. ముప్పై 32వ శ్లోకం. మతిర్విదూషితా దైవే పతం పతద్భిరసహిష్ణుభి యో నారదవచతద్యం నాగ్రాహిషతం సత్తమా. ఉన్నత లోకములందు స్థితులైన దేవతలందరూ తిరిగి పతనము చెందవలసినదే కనుక భక్తి చే నేను వైకుంఠ లోకమునకు పోవుటను వారు ఓర్వజాలక నా బుద్ధిని పాడు చేసిరి. కేవలం ఈ కారణము చేతనే నారదోపదేశముల దీవెనలను నేను స్వీకరించలేకపోయి తిని. కళ్యాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ. ఉన్నారా మాతాజీ? కళ్యాణి మాతాజీ నన్ను చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కళ్యాణి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. లక్ష్మీ మాతాజీ మీరు 2, 3 పారాగ్రాఫ్లు చదవండి. ఓకే ప్రభుజీ. ఉన్నతలో భాష్యము బై శ్రీల ప్రభుపాద్కి జై. వేద వాంగ్మయమున పెక్కు సందర్భములలో చూపబడినట్లు మనుజుడు తీవ్రమగు తపస్సు కావించినప్పుడు దేవతలు విపరీతముగా కలత చెందుదురు. తమ అధిష్టాన దేవతా పదవులను కోల్పోవలసి వచ్చునని వారు సదా భీతి చెంది ఉండుటయే దానికి కారణము. భగవద్గీత అందలి 9వ అధ్యాయమున తెలుపబడినట్లు క్షీణే పుణ్యే మర్త్య లోకం విసంతి. ఉన్నత లోకములలో వారి స్థానము తాత్కాలికమైనది. ఆ విషయమును వారు ఎరుగుదురు. తమ పుణ్య కర్మ ఫలము నశించినంతటా ఉన్నత లోక వాసులకు దేవతలందరూ ధరణికి తిరిగి రావలసి ఉండునని గీత యందు తెలుపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. భాష్యము ప్రభుపాదుల వారికి జై. మన దేహ అవయములు వివిధ కర్మలను దేవతలు నియంత్రించురనుట సత్యమే. నిజమునకు కనురెప్పలకు కదిలించుటకును మనకు స్వాతంత్ర్యం లేదు. ప్రతిదీ వారి చేతనే నియంత్రింపబడును. భక్తి యోగమునందు తన ఉత్కృష్ట స్థితిని గాంచి వారవలేక ఓ దేవతలందరూ కుట్ర పన్ని బుద్ధిని కలుషితము కావించిరని కనుకనే గణ వైష్ణవుడగు నారదమునికి శిష్యుడైనప్పటికీ తాను ఆయన ఉపదేశములు అంగీకరింపలేకపోయినని
ధ్రువుడు నిర్ణయమునకు వచ్చెను. ఆ ఉపదేశంలో నిర్లక్ష్యపరిచినందుకు అతడు మిగుల పశ్చాత్తాపము చెందెను. నీ సవతి తల్లి కావించిన అవమానమును గూర్చి గాని లేక ప్రశంసను గూర్చిని గాని ఆలోచించడా మెందులకు అని నారదముని అతన్ని అడిగి ఉండెను. ధ్రువుడు చిన్నపిల్లవాడు కనుక అట్టి అవమానముతో లేదా ప్రశంసతో అతనికి పనేమిటని అడిగెను. కానీ ధ్రువుడు భగవద్వరదానము సాధించి తీరవలనని కృతనిశ్చయుడై ఉన్నందున ప్రస్తుతం ఇంటికి వెళ్లి వయసు వచ్చిన తర్వాత భక్తి యోగమునకై ప్రయత్నింపవచ్చునని నారదముని ఉపదేశించును. అయినను ఆ ఉపదేశము నిర్లక్ష్యపరిచి సవితి తల్లి చేసిన అవమానమునకు ప్రతీకారం తీర్చుకున్నట మరియు తండ్రి రాజ్యమును పొందుట వంటి నశ్వరములకు విషయములను ఆయనను అడుగుటలో మొండిపట్టు పట్టినందులకు ధ్రువుడు పశ్చాత్తాపపడిను. గురువుపదేశమును శ్రద్ధగా స్వీకరింపలేకపోయితేనని తత్కారణము తన చిత్తము కలుషితమయ్యనని ధ్రువుడు పశ్చాత్తాపపడిను. అయినను పరమ దయాళునకు భగవానుడు అతడు అనర్చిన భక్తికి వైష్ణవ పరమ లక్ష్యమును అతనికి వసిగెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ధ్రువుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఏవో అనుకుంటాం, మనం మన యొక్క నియంత్రణలో ఉన్నాయి, ఏదో మేం చేసేస్తున్నాము అంతా అని అనుకుంటాం. కనీసం కళ్ళు రెప్పలు వేయాలన్నా సరే, చెయ్యిని పైకి లేపాలన్నా సరే, అవంతా కూడాను ఆ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఆ యొక్క ఇంద్రియాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతల యొక్క నియంత్రణలోనే ఉంటాయన్నమాట. వాళ్ళ పర్మిషన్ వస్తేనే మనం ఆ పని చేయగలం అన్నమాట. ఈ విషయాన్ని తెలియకుండా చాలా మంది ఏమనుకుంటారు, మేము సర్వస్వతంత్రులము అని చెప్పని అనుకుంటారు. యాక్చువల్ గా మనకి స్వతంత్రం అనేటువంటిది లేదు. మాయలో ఉన్నాం కాబట్టి మనం అనుకుంటున్నాం నేను సర్వస్వతంత్రుడిని, మాయనే నియంత్రించేస్తాను అని అనుకుంటున్నాం. మన యొక్క శరీరం ఏదైతే ఉందో అది మాయ ఇచ్చింది. అదే విధంగా ఆ శరీరంలో పనిచేసే ఇంద్రియాలన్నీ కూడా మాయ, అదే విధంగా అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నియంత్రణలో ఉన్నాయన్నమాట. ఇక్కడ ధ్రువుడు ఏమంటున్నారు అంటే కనుక, గొప్ప గురువు గారు నాకు దొరికారు, ఆయన నాకు చెప్పారు అక్కడికేను ఇక ప్రతీకారం తీర్చుకోవడం ఇవంతా కూడా ఎందుకు, ఇంటికి వెళ్ళి నువ్వు చక్కగా భక్తి యోగం చేసుకుని భగవత్ సాన్నిధ్యాన్ని పొందు అని చెప్పారు. కానీ నేను ఆయన మాట వినకుండా నా యొక్క ప్రతీకారాన్ని తీర్చుకోవాలి, అదే విధంగా గొప్ప రాజ్యం కావాలి అని చెప్పి కోరుకుని ఆయన మాటను నేను పక్కన పెట్టాను. సో ఈ యొక్క దేవతలందరూ కూడా కలిసి ఏం చేశారు, నన్ను ఈ విధముగా నా యొక్క బుద్ధిని పాడు చేశారు. నేను వైకుంఠ లోకాన్ని వెళ్ళడం వాళ్ళు చూసి ఓరలేక పాడు చేశారు. సో కాబట్టి నేను నారదముని యొక్క ఆ యొక్క దీవెనలు ఏవైతే ఉన్నాయో, ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను తీసుకోలేకపోయాను అని చెప్పి ఆ విధంగా ధ్రువుడు బాధపడుతున్నారు. ఈ విధంగా బాధపడుతున్నా సరే ఏమైంది, ధ్రువుడికి స్వామి యొక్క సాక్షాత్కారం దొరికిన తర్వాత ఆయనకి తెలుసు మనకి ఏది ఇవ్వాలి, ఏది ఉన్నతమైనటువంటిది అని. ఆయన ప్లాన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. మనం వేసుకునే ప్లాన్ ఎలా ఉంటుంది, చాలా చిన్న చిన్నగా ఉంటుంది. కానీ ఆయన ప్లాన్ ఎలా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ధ్రువుడికి ఏం చేశారు, అల్టిమేట్ గా ఆయన ధ్రువలోకాన్ని ఇవ్వడం జరిగారు. ధ్రువలోకం అంటే కనుక ఏంటి, వైకుంఠాన్ని ఆయన ఇచ్చేసారు అనమాట. సో ఆ తర్వాత ఇంకా మళ్ళీ ధ్రువుడు ఏ విధంగా శోచిస్తున్నారు అని చెప్పనేటువంటిది మళ్ళీ రేపు మనం చూద్దామండి. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ మన్నించాలి, మా అమ్మాయి ఊరి వెళ్తుంది, నేను లివిన్ గానా ప్రభుజీ. అయిపోయింది మాతాజీ, సెషన్ అయిపోయింది, మీరు వెళ్ళండి. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రమాణాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మార్నింగ్ కూడా జూమ్ క్లాస్ కి వచ్చినప్పుడు కింద మనకి వస్తాయి కదా హ్యాండ్ రైజ్ చేసేది, అవి ఆప్షన్ ఎట్లా పోయిందో మిస్ అయింది ప్రభుజీ. నేను మార్నింగ్ కూడా భాగవతం చదవలేదు, ఈ రోజు కూడా ప్రయత్నించాను ఇందా నుంచి హ్యాండ్ రైజ్ చేద్దామని, అది రావట్లేదు ప్రభుజీ. ఆప్షన్ మీరు ఒకసారి లేకపోతే యాప్ ఒకసారి ట్రై చేయండి, లేకపోతే కనుక రాకపోతే కనుక ఒకసారి యాప్ అప్డేట్ చేయండి మాతాజీ. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ ని అప్డేట్ చేయండి. అప్డేట్ అంటే మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలి. ఏమవుతుంది మాతాజీ, మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి అక్కడ జూమ్ అని చెప్పి కొడితే కనుక వస్తుంది, దాంట్లో అప్డేట్ ఏమైనా ఉంటే కనుక అప్డేట్ వస్తుంది మీకు.
లేకపోతే అవునా కనుక సిస్టమ్ ఒకసారి మీ మొబైల్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. అప్పుడైనా సాల్వ్ అవ్వకపోతే కనుక ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. సరే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో మళ్ళీ రేపు కలుసుకుందామండి మనము. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి 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 బోల్. హరే కృష్ణ. హరే